హాయ్ ఫ్రెండ్స్, టమాటా పచ్చడి అండి. నేనైతే టమాటా పచ్చడి పెట్టేసి అయితే పిల్లలకైతే టమాటా పచ్చడి అయితే పంపించేశానండి. 2 కేజీల టమాటాలు కట్ చేసి నేనైతే ఉప్పు, పసుపు వేసి 3 రోజులైతే దాన్నైతే ఊరనిచ్చాను. ఆ తర్వాతకి ఆ రసం మొత్తం పిండేసి ఎండలో ఏసేసి టమాటా ముక్కలైతే బాగా ఎండిపోయిన తర్వాత ఇంకా వాటిని నేనైతే మిక్సీ జార్‌లో చక్కగా పొడి చేసుకొని, ఇవాళ ఉదయం పడతామనుకోండి పచ్చడ, మనం నైటే నానేసుకోవాలండి. చింతపండులో ఎక్కడ పీచులు, గింజలు లేకుండా చూసుకొని నానేసుకోవాలనమాట. తెల్లారినాక ఇదిగో ఈ విధంగా టమాటా ముక్కలైతే మిక్సీ పట్టేసుకొని, ఇదంతా కూడా ఆ చింతపండులో వేసేసి కారం, ఉప్పు, అల్లం మెంతిపిండి, జీలకర్ర పిండి అన్నీ ఈ చింతపండులో వేసేసి మళ్ళొకసారి అయితే మనమైతే ఖచ్చితంగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకుంటే ఏమవుతుందంటే చాలా మెత్తగా ఉంటుంది పచ్చడి. ఎక్కడైనా పీచులు గిట్లా ఉన్నా మనకైతే కనిపించేస్తాయన్నమాట. ఇంకా అవన్నీ తీసేయాలి. తీసేసిన తర్వాతకి ఇంకా మనం తినే రోజు కొద్ది కొద్దిగా పచ్చడి అయితే తాలింపు పెట్టుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. చాలా బావుంటుందనమాట. ఇంకా తాలింపుకు జీలకర్ర, తాలింపు గింజలు, అలాగే ఎల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి ఏసి కాస్త ఇంగు వేసి తాలింపు పెట్టేసి వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ పచ్చడి సంవత్సరం నిలువ అయితే ఉంటుంది.